ఈరోజు మనం ఇటీవల ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మరో క్వశ్చన్ ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్ గురించి చెక్ చేద్దాం. ఈ క్వశ్చన్ కూడా నంబర్ సిరీస్కి సంబంధించింది. నంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్స్ జనరల్గా ఆ నంబర్ వాల్యూ అనేది ఆ సిరీస్లో ఇంక్రీజ్ అవ్వడం కానీ లేదా డిక్రీజ్ అవ్వడం కానీ జరుగుతుంటుంది. అయితే కొన్నిసార్లు మాత్రం అది నంబర్ వాల్యూ అనేది ఒక సిరీస్ ఇంక్రీజ్ అవుతూ అదే దానిలో వేరే సీక్వెన్స్ డిక్రీజ్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది చూద్దాం. ఇక్కడ చూస్తే ఈ క్వశ్చన్లో చూస్తే ఫస్ట్ 75, 50, 90, 65, 105 డాష్ ఉంది. ఇక్కడేమో వాల్యూ 75 తర్వాత వాల్యూ డిక్రీజ్ అయింది. నెక్స్ట్ 90 మళ్ళీ ఇంక్రీజ్ అయింది. డిక్రీజ్, ఇంక్రీజ్. ఇక్కడ దీన్ని రెండు రకాలుగా మనం చేయొచ్చు. ఒకటి చూస్తే ఎలా అంటే చూద్దాము. ఆల్టర్నేట్ నెంబర్స్ చూస్తే 75, 90, 75 నుంచి 90కి నెంబర్ వాల్యూ పెరిగింది. అలాగే 90 నుంచి 105కి నెంబర్ వాల్యూ పెరుగుతుంది. అలాగే ఇలా నెక్స్ట్ నెంబర్ కూడా వాల్యూ పెరగచ్చు. అదే ఇలా చూస్తే 50 to 65 నెంబర్ వాల్యూ పెరిగింది. నెక్స్ట్ 60 to 65 నుంచి నెక్స్ట్ నెంబర్కి కూడా నెంబర్ వాల్యూ పెరుగుతుంది. అది ఎంత డిఫరెన్స్ అనేది చూద్దాం. 75 నుంచి 90కి +15, 75 నుంచి 90కి +15 ఉంది. అలాగే 90 నుంచి 105కి చూస్తే +15 ఉంది. ఇక పైన ఇంకొక నెంబర్ ఆల్టర్నేటివ్ సిరీస్లో 50 నుంచి 65కి +15. అండ్ ది సేమ్ వే 65 నుంచి 15 యాడ్ చేస్తే ఏమవుతుంది? సో ద నెంబర్ వాల్యూ విల్ బి 80. 65 అంటే 65 ప్లస్ ఇక్కడ 65, 15 యాడ్ చేస్తే 80 వస్తుంది. చూడండి, +15 is equals to 80. So the number is 80. So answer is number 2. This is recently given in APPSC examinations. APPSC examination లో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది.